కుండీల్లో పోసాం కదా చిరుకూర కోసుకొచ్చాను. కొంచెం నిన్న గోంగూర కొన్నాము, కొంచెం ఎక్కువ పెట్టా. రెండు కలిపి గోంగూర కొంచెం పిడికిడే ఎత్తిపెట్టా. చట్నీ చేసుకున్నాము. కొంచెం చిరుకూర బాగా గుంజి పెట్టేసా. ఇప్పుడు నీళ్ళల్లో వేసి పెట్టా. అంత లేత కూర చూడండి. ఇంకా కొంచెం నీళ్ళు పట్టి పోసేస్తా. చూడండి ఫ్రెండ్స్, చిన్న కాపురానికి పప్పు లేకుండా చెప్తున్నా. పప్పు లేకుండా చూడండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేయకూడదు. నేను పొండి మిర్చి లాగేసా. టమాటా, ఎర్రగడ్డ ఇవన్నీ వేసి మనం ఒక 3 విజిల్లు రానివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసాను కదా, దగ్గరికి రండి. ఇప్పుడు పసుపు దానికి తగ్గట్టు 1 స్పూను పసుపు వేసేసా. వేసేసి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసేసి 3 విజిల్లు రానిచ్చేస్తా. 3 విజిల్లు రానిచ్చేసేసి అప్పుడు పప్పు వెనుపుతా. చూడండి, తెల్లబాయి స్మెల్ కోసం బాగుంటుంది. అట్లా వేస్తే ఆకుకూరలో కానీ పప్పులో కానీ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. 5 విజిల్లు వేపించేసా ఫ్రెండ్స్. బాగా చూడండి, చూపి ఇట్లా వెనిపేసుకోవాలా. ఉప్పు అవి చూసుకోవచ్చు మనం. ఉప్పు నూనె పెట్టాను. నూనెలో ఆవాలు ఎండుమిరపకాయ వేసా ఫ్రెండ్స్. ఎండుమిరపకాయ వేసి జీలకర్ర తెల్లగడ్డ వేసా. వేగిపోతున్నాయి. కొంచెం కరివేపాకు వేసాను. చూడండి, వేస్తా ఆకుకూరలోకి. చూడండి, ఉప్పు మిరపకాయలు వడియాలు వేసేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూర కూడా పోసేస్తున్నాం. గబగబా అంటే ఏనిగిపోద్ది. చూడండి, ఇట్లా పోసేసాం కదా. బాగా కొంచెం ఉడకనియాల. ఉడకనిచ్చేసి మనం ఇదిగో కొంచెం కడిగి గిన్నె కూడా ఆయిల్లో పప్పులో పోసేయాలి. పప్పు లేకుండా ఈరోజు చిరుకూర గోంగూర 2 కలిపా. మన కుండీలో కొంచెం చిరుకూర వచ్చింది, కలిపాను. కొంచెం గోంగూర కొనుక్కొని కొంచెం గోంగూర వేసేసి 2 కలిపి ఉడకబెట్టేసి తిరగమాత కూడా దానికి నంచుకునేదానికి. చూడండి, మిరపకాయలు వడియాలు చేసుకున్నాను. తిరగమాతలో ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డ. చూడండి, బాగా ఉడకనిచ్చేసి దించేసుకోవాలి. ఇంకేం ఫ్రెండ్స్, చూసారు కదా నేను చేసే వంటలు చిన్న చిన్న కాపురాలకి. సరే అండి, ఉంటా అండి. అయిపోయిందా?